నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ బనానా టోస్ట్ చేస్తున్నానండి. ఇది కేఫ్ స్టైల్ అండి. కేఫ్కి వెళ్ళామంటే 50 రూపీస్ అవుతుందండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్ బనానా చాక్లెట్ సిరప్ ఉంటే చాలండి, ఈజీగా ఈ స్నాక్స్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతగానో ఇష్టం ఉంటుందండి, ఇది చాక్లెట్ది కాబట్టి. బ్రెడ్ కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా తినడానికి పెట్టు అని గోల చేస్తారా? రోజు బిస్కెట్లు చిప్స్ పెట్టి బోర్ కొడుతుందా? ఇవాళ ఈ 2 నిమిషాల్లో వాళ్ళు నిన్ను లవ్ చేసే హెల్దీ స్నాక్స్ చేసి ఇవ్వండి. ఇది తిన్నాక మమ్మీ సూపర్ అనాల్సిందే. ఇప్పుడు బాగా పండిన బనానాని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా రౌండ్గా కట్ చేసుకోండి. కట్ చేసి బ్రెడ్ సైజులు తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద ఇలా కట్ చేసిన బనానాని లైన్గా ఇలా పెట్టేయండి. ఎన్ని పడితే అన్ని పెట్టేయాలి. బనానా పీసెస్ని మొత్తం ఇలా పెట్టుకోవాలి. ఇది స్మూత్గా రావాలి అంటే ఒక టిప్ చెప్తానండి, లాస్ట్లో చెప్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అన్నీ పెట్టిన తర్వాత ఒక స్పోర్క్తో ఇలా గుచ్చినట్టు ఒత్తినట్టు చేయాలండి. స్మాష్ చేయాలి. చేస్తే మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా బనానా మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ పైన నుంచి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వలన మనకి మీద వేసినప్పుడు ఓడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా కాల్చుకోవాలి. కొంచెం సిమ్ మీద పెట్టి కాల్చుకోవాలి. పెద్ద మంట మీద పెడితే ఎక్కువగా కాలిపోతుందండి, మాడిపోతుంది. ఇప్పుడు పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలండి సిమ్ పైన. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారండి. మీ పిల్లలకైతే చాలా బాగా తింటారండి. మీ పిల్లలకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయకండి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకొని మనం బ్రెడ్ పైన ఇలా మొత్తం పోసుకోవాలి. ఇదే స్మూత్గా రావడానికి టిప్ అండి ఇదే. ఇప్పుడు మరలా ఉల్టా చేసుకొని ఇప్పుడు కూడా కొంచెం పాలు వేసుకోవాలి బ్రెడ్ పైన. ఇలా పాలు వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇలా పాలు మొత్తం పీల్చుకునే వరకు మనం కాల్చుకోవాలండి సిమ్ పైన. కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. మనం ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేశానండి. మీరు మీ పిల్లలు ఎలా తింటారో అలా ఆ షేప్లో కట్ చేసుకోండి. మనం ఎలా తింటే ఈజీగా ఉంటుందో అలా కట్ చేసుకుంటే ఈజీగా తినొచ్చు. ఇప్పుడు చాక్లెట్ సిరప్ని ఇలా వేసుకోవాలి. మన ఇష్టం అండి, చాక్లెట్ సిరప్ ఎంతైనా వేసుకోవచ్చు. పిల్లలకైతే చాక్లెట్ సిరప్ అయితే చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా తింటారు. చాక్లెట్ అంటే పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టం ఉంటుంది కదండి. పెద్దలైనా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. చూడండి ఎలా వచ్చిందో. ఆ కలర్ చూస్తేనే మనకు నోరూరుతుందండి. ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. మీ పిల్లలైతే ఆగరండి ఒక్క క్షణం కూడా.
ఈ రెసిపీ చూసారంటే చేయకముందుకే కావాలి కావాలి అని అంటారండి. మీ ఇంట్లో బ్రెడ్ బనానా మిగిలింది అనుకోండి, ఒట్టిగా పారేస్తాం కదండి. అలాంటప్పుడు ఈ స్నాక్స్ చేసిస్తే పిల్లలు సంతోషంగా తింటారు, మనకి కూడా కొత్త రెసిపీ చేసామన్న సంతోషం కూడా ఉంటుంది కదండి. నేనైతే 100% మీ పిల్లలు ఇష్టపడతారని ఛాలెంజ్ చేస్తున్నానండి. మీ పిల్లలు ఈ రెసిపీ ఇష్టపడ్డారంటే కామెంట్ తప్పకుండా చేయండి. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తిన్నారండి ఈ రెసిపీ. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.